గోవిందాయ నమః. మనమందరము రోజు పూజలు చేస్తాం. ప్రత్యేకంగా ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇంకా రకరకాల పూజలు ఎలా చేయాలి, రకరకాల వ్రతాలు ఎలా చేయాలి, ఎన్ని వారాలు చేయాలి, ఏం చేస్తే ఏమొస్తుంది, ఎలా చేయాలి, ఆ ప్రాసెస్ ఏమిటి, ఇంతకుముందు చేసిన వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వచ్చాయి, మాకు అంతకంటే గొప్ప ఫలితాలు ఎలా వస్తాయి, ఈ విధంగా బేరీజు వేసుకొని మరీ రకరకాల పూజలు చేసేవాళ్ళు ఈ సోషల్ మీడియా ప్రభావం వలన బాగా ఎక్కువైపోయారు. ఇది తప్ప అంటే తప్పేమీ కాదు. ఏదో రకంగా మీకు ఇష్టమైన దేవతలకో దేవుడికో నమస్కరించడము, కాసేపు అక్కడ కూర్చోవడము, ఏదో ఒక ప్రక్రియ పూజో వ్రతమో చేసుకోవడం ఏమీ తప్పు కాదు. అయితే ఈ మధ్యకాలంలో మీరందరూ బాగా గమనించండి. ఒకసారి చాలామంది గమనించే ఉంటారు. గమనించిన వాళ్ళు ఎవరైనా ఉంటే గమనించే ప్రయత్నం చేయండి. ఈ పూజలు పెరిగిపోయాయి, బాగానే ఉంది. దాంతోపాటుగా గృహహింస పెరిగిపోయింది. దాంతోపాటుగా ఇళ్లలో గొడవలు పెరిగిపోతున్నాయి. దాంతోపాటుగా ఇంట్లో ఎవరికి మనశ్శాంతి ఉండడం లేదు. ఈర్ష్య, అసూయలు, రాగద్వేషాలు కూడా బాగా పెరిగిపోతున్నాయి మనలో. కారణం ఏమై ఉంటుందంటారు? ఒకసారి ఆలోచించండి. ఈ వీడియోలో నేను పూజలు చేసుకోవద్దు అని చెప్పడం లేదు, పూజలు తప్పు అని చెప్పడం లేదు. పైగా అందరూ చక్కగా భగవంతుడిని ఆరాధించి తీరాలి. కలియుగంలో భగవంతుడిని ఆరాధించడం ఏదైతే ఉంటుందో అది మాత్రమే తరింపజేసే విషయం. తేలిగ్గా ధరించడానికి భక్తి మాత్రమే ప్రధానమని కలియుగంలో పెద్దలు చెప్పి ఉన్నారు. కానీ మనము ఈ లోపాలను కాస్త తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలుసుకుంటే సవరించుకోవచ్చు. మనము పూజలు చేస్తూ, మన ఇష్టదేవతారాధన చేస్తూ, ఇంట్లో ఉన్న వాళ్ళని ఏదో రకంగా ఇబ్బంది పెట్టడం. ఉదాహరణకు ఒక అత్తగారు ఇంట్లో రోజు పూజలు చేస్తూ ఉంటుంది. ఎప్పుడు చూసినా కోడలను సతాయిస్తుంది. ఈ అత్తగారు ఇంట్లో ఉండగా ఆ కోడలు మనశ్శాంతిగా ఉండలేదు. అసలు ఒక ప్రాణి లేదా ఒక జీవి అత్తగారి ఇంట్లో ఉండగా మనశ్శాంతిగా ఉండలేదు. కోడలు కూర్చున్న ఇబ్బంది, పడుకున్న ఇబ్బంది, అటు ఇటు తిరుగుతున్న ఇబ్బంది, ఫోన్లో మాట్లాడుతున్న ఇబ్బంది, పుట్టింటి వాళ్ళతో ఫోన్లో మాట్లాడితే ఇంకా ఇబ్బందిగా ఉంటుంది. వంట సరిగ్గా చేసినా ఇబ్బంది, చేయకపోయినా ఇబ్బంది. ఎన్ని రకాలుగా ఇబ్బందులు అంటే, రాత్రి అందరు తిన్నాక కాస్తంత అన్నము కూరలు మిగిలిపోయినా కూడా నువ్వు ఎక్కువ వండేసి వృధా చేస్తున్నావు అనేసి తగ్గు పెట్టుకుంటారు. అంటే మనం పూజ చేస్తూ ఇంట్లో మనతో పాటుగా బ్రతికే ఒక ప్రాణికి స్వేచ్ఛ లేకుండా నిరంతరం వేధిస్తూ ఉంటే ఆ పూజలు ఫలిస్తాయా అంటే ఫలించవు. ఎందుకంటే ఈ పూజల నుండి ఏం అజ్ఞానాన్ని మనం వదిలించుకోలేదు. నిజంగా భగవంతుడిని ఆరాధిస్తున్నాము అంటే దానికి ఫలం ఏంటో తెలుసా? ఎదుటి వల్ల చిన్న చిన్న దోషాలు, తప్పులు వదిలేయాలి. చేయకూడదు తప్పులేదన్నా చేస్తుంటే వాళ్ళని సరిచేయడం కోసము కాస్త బుద్ధి చెప్పే ప్రయత్నం చేయాలి. అది కూడా దండనీతి ముందే వాడకూడదు. ప్రేమగా సామధాన భేదాలు వాడి చివరిలో దండనీతి చెప్తారు. దండనీతి అనేది చివరిలో చెప్పారంటే మనం ముందే వాడేస్తాం. ఎవరు కోడలైతే, కూతురైతే వాడం. ఒక అత్తగారుల విషయమే చెప్పడం లేదు ఇక్కడ. కోడళ్ళు కూడా రకరకాల పూజలు వ్రతాలు చేస్తూ ఇంట్లో మనసాన్ని బడి ఉన్న అత్తమామల్ని పట్టించుకోరు. మధ్యకాలంలో అయితే కొన్ని రకాల నవరాత్రులు అవి చేస్తే ఏదో అద్భుతాలు జరిగిపోతాయని ప్రచారాలు చూసి కొందరు కోడళ్ళు వృద్ధాప్యంలో మనసాన్ని పడి ఉన్న వాళ్ళ అత్తగారులని అనాథాశ్రమంలో పడేసి అక్కడ అడ్మిట్ చేసి ఇంట్లో ఉంటే వీళ్ళు ఏదో కొంచెం యూరిన్ పాస్ చేయడం లాంటివి చేస్తూ ఉంటే ఇంట్లో పవిత్రత అవసరమట, అప్పుడే ఈ పూజలు ఫలిస్తాయట, వీళ్ళు ఉంటే అడ్డం కదా అని తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో జాయిన్ చేసి ఇంట్లో పూజలు చేసిన వాళ్ళు ఉన్నారండి. నాకు అలాంటి మెయిల్స్ చాలా వచ్చాయి. ఇంతకుముందు గతంలో ఇలాంటి కొన్ని రకాల పూజల మీద నేను వీడియోస్ చేసినప్పుడు విపరీతంగా వీటికి సంబంధించిన మెయిల్స్ వచ్చాయి. కొన్ని వందల మెయిల్స్ వచ్చేవి. నా ప్రోటాన్ మెయిల్కి నేను చదవలేకపోయేదాన్ని. అవన్నీ విపరీతంగా హృదయాన్ని కలిచి వేసిన సందర్భాలు అవన్నీ. చాలా తప్పండి. భగవంతుడు ఆత్మస్వరూపుడై అందరిలో ఉన్నాడు. ఏదైనా గొప్ప తప్పు జరిగినప్పుడు దిద్దుకోలేని చేయకూడని తప్పులు చేస్తూ పెడదారులు పట్టిపోతున్నప్పుడు ఎవరికైనా సరే బుద్ధి చెప్పి తీరాల్సింది. అది కూడా వాళ్ళ మంచి కోసం, వాళ్ళ రక్షణ కోసమే. ఇంట్లో మనతో పాటు ఉండేవాళ్ళని, అత్తనైనా, కోడలనైనా, భర్తనైనా, భార్యనైనా, ఎవరినైనా సరే వేధించి వాళ్ళని బూతులు తిట్టి వాళ్ళ మీద చాడీలు చెప్పి వాళ్ళని ప్రశాంతంగా బ్రతకనివ్వకుండా చేసి, వాళ్ళని సుఖపడనివ్వకుండా చేసి, వాళ్ళని మనశ్శాంతిగా ఉండనివ్వకుండా చేసి, కొందరైతే మరీ దారుణంగా ఇంట్లో భార్య లేదా కోడలు కడుపు నుండి అన్నం తింటే కూడా ఓర్చుకోలేరు. పని చేసి అలసిపోయి పగల కాసేపు పడుకుంటే ఓర్చుకోలేరు. కొందరు భర్తలు అయితే వాళ్ళు 24 గంటలు సెల్ ఫోన్లు చూస్తారు. ఆ భార్య పనంతా చేసి ఏ సోఫాలోని చైర్లోని కూర్చుని ఒక కాసేపు ఫోన్ ఆన్ చేస్తే చాలు, మొదలు పెట్టావా ఫోన్ చుట్టూ అనేసి వెంటనే మొదలెట్టేస్తారు. వీళ్ళు 24 గంటలు చూస్తారు ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో, వాట్సాప్ చాటింగ్లో. భార్య అనే ఆవిడ కాసేపు పని అయిపోయి వచ్చి సెల్ ఫోన్ పెట్టుకున్నా సరే ఒప్పుకోరు. ఏదో పెద్ద తప్పిదం చేస్తున్నట్లు. ఏమండి మీలాంటి ప్రాణి కాదా ఆవిడ? అలా ఇంట్లో ఉన్న వాళ్ళని ఎప్పుడు కూడా ఏదో ఒక రకంగా టార్చర్ చేయాలి, ఏదో ఒక సూటిపోటి మాటలు అనాలి, ఏదో ఒక రకంగా వేధించాలి.
వేధిస్తే మనకి వీళ్ళకేం సుఖం దొరుకుతుందో వీళ్ళకేం సంతృప్తి దొరుకుతుందో అర్థం కాదు. గుర్తుపెట్టుకోవాలి వాళ్ళందరూ. ఈ విధంగా ఇంట్లో ఉన్న వాళ్ళు, మన నీడన మనతో బ్రతకడానికి వచ్చిన వాళ్ళు, మన ఇంటికి వచ్చిన వాళ్ళు, మనల్ని నమ్ముకొని ఉన్న వాళ్ళని వేధించి నేనేదో గొప్ప, నాదేదో పెద్దరికము, నేనేదో యజమాని అనే ఒక భావనతోటి భర్త ఉన్నా, అత్తగారు ఉన్నా, మామగారున్నా, లేకపోతే ఇంకొక ఇంటి నుండి ఈ ఇంట్లోకి వచ్చిన అమ్మాయి కోడలు ఉన్నా ఆ ఇంట్లో వాళ్ళని వేధించడం, బయట నుండి ఈ ఇంట్లోకి వచ్చి ఇంట్లో వాళ్ళని వేధించుతుంటారు. ఇలా ఎవరు చేసినా మీరు చేసే పూజలు ఫలించవు. ఏదో మన కర్మను అనుసరించి ఏవో కొన్ని వస్తూ ఉంటాయి, మనమేమో పూజ చేయడం వల్ల వచ్చినాయి అనుకుంటాం. కానీ ఏ దేవతలు, ఆ దైవం భగవంతుడు కూడా ఇవి యాక్సెప్ట్ చేయడండి. ఇంకా పూజలు చేస్తూ కూడా ఎలా చేస్తారంటే మహాదోషం. ఎందుకంటే పూజల వలన మనిషి సంస్కరించబడాలి. పూజలు చేస్తూ ఉండటం వలన, భగవంతుడిని ఆరాధించడం వలన, స్తోత్రాలు, పుస్తకాలు, గ్రంథాలు చదవటం ఉండటం వలన మనిషి సంస్కరించబడాలి. సంస్కరించబడిన మనిషిలో ముందు వచ్చే పరివర్తన ఏమిటో తెలుసా? మనం ప్రశాంతంగా బ్రతకడానికి ఇష్టపడతాం కాబట్టి ఎదుటివాడిని కూడా ప్రశాంతంగా బ్రతకనివ్వాలి అనే ఒక ఆ పరివర్తన అనేది వచ్చి తీరాలి. ఆ పరివర్తన రానంత వరకు మీరు చేసిన పూజలు ఏవి ఫలించవు. పైగా వాళ్ళని వీళ్ళని వేధించి పూజలు చేస్తే ఆ దైవం కూడా అసహించుకుంటాడు. రామాయణంలో ఒకసారి రావణాసురుడి దృష్టాంతం గుర్తెచ్చుకోండి. రావణాసురుడు సీతమ్మ వారిని ఎత్తుకొచ్చి అశోకవాటికలో కూర్చోబెడతాడు. వాడు మరలా పొద్దున లేచి స్నానం చేసి బాగా మడిగా పట్టు వస్త్రాలు కట్టుకొని రెడీ అయిపోయి, నా లంకా రాజ్యం అంతా బాగుండాలి, ఇట్లా గొప్పగా బంగారంతో వజ్ర వైఢూర్యాలతో తొలతూగుతూ ఎప్పుడు ఇలాగే ఉండాలి అనేసి లక్ష్మీదేవికి తెగ పూజలు చేసేస్తాడండి. లక్ష్మీ స్వరూపమైన సీతమ్మ వారిని మాత్రం ఎత్తుకొచ్చి అశోక వాటికలో పెట్టి నానా రకాలుగా వేధిస్తూ ఏడిపిస్తూ ఉంటాడు. ఏమైంది చివరకు? నిలబడిందా లక్ష్మి అంటే లంకంతా దహనమై నాశనం అయిపోయి ఆ రాక్షస వంశమే ఊడ్చుకొని పోయింది. ఇలాంటివి ఎన్నో దృష్టాంతాలు చెప్పుకోవచ్చు. దుర్యోధనుడు కూడా రకరకాల హోమాలు, యజ్ఞాలు, యాగాలు చేపించేవాడు. ఎలాగా? పాండవుల వనవాసానికి పంపి ధర్మాత్ములకి తినడానికి తిండి లేకుండా, నిలువ నీడ లేకుండా చేసి, వీడు మాత్రము రాజ్యంలో రకరకాల హోమాలు, ఎందుకంటే నా రాజ్యం శాశ్వతంగా ఉండాలి, ఇంకా వృద్ధి పొందాలి, డెవలప్ అవ్వాలి, ప్రపంచమంతా నా రాజ్యాన్ని విస్తరించాలి, ఈ కోరికతోటి పూజలు హోమాలు చేపించాడు. నిలిచాయి అవి. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అధర్మము, అన్యాయము, అవినీతి, అరాజకత్వాలు జరిగినప్పుడు గొంతెత్తి ప్రశ్నించాలి, మాట్లాడి తీరాలి, నలుగురికి ఈ విషయం చెప్పి తీరాలి, నలుగురిని కాపాడి తీరాలి. అది తప్పు కాదు, అలా చేయకపోతేనే తప్పు. పైగా ఇది ధర్మం కూడా. అలా కాకుండా ఏదో పాపం మనతో బ్రతకడానికి వచ్చిన వాళ్ళు, మనతో కలిసి ఉండేవాళ్ళు, వాళ్ళ అపరాధాలు పెద్దగా ఏమీ లేకపోయినా వాళ్ళు కూడా మామూలు మనుషులే కదా. ఋషుల వల్ల ఏమైనా నిరంతరం వాళ్ళు ఋషుల్లాగా ఇంద్రియాలను జయించి కష్టపడి పనులు చేస్తూ మనకి చాకిర్లు చేస్తూ బ్రతకాలి. మనం మాత్రం ఇష్టం వచ్చినట్టు వాళ్ళ మీద పెత్తనాలు చేయాలి. ఇది ఎక్కడ ధర్మము? మనలాగా వాళ్ళు మనుషులు కాదా? అలాగా మనల్ని నమ్ముకొని మన ఇంటికి వచ్చిన వాళ్ళని, లేదా మన మీద ఆధారపడి మన ఇంట్లో మనతో బ్రతుకుతూ ఉన్న వాళ్ళని, మన చుట్టూ ఉన్న వాళ్ళని వేధించడము, అవమానించడము, విసిగించడము, సూటిపోటి మాటలతోటి మనశ్శాంతి లేకుండా చేయడము, ఇలాంటి పనులు చేసి మీరు పూజలు చేసిన, దేవాలయాలు దర్శించిన, ఆఖరికి తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుంటే ఆయన కూడా మీ మొహం చూడండి. పక్కాగా చెప్తున్నా. ఇలాగ మన సాటి వాళ్ళని వేధించి, వాడు తప్పేమీ లేకపోయినా కూడా ఇంట్లో వాళ్ళని, అందరినీ, భార్యని విసిగించి, అందరినీ వేధించి తిరుపతి వెంకటేశ్వర స్వామి వారు దర్శనం చేసుకుంటే ఆయన కూడా వీడొచ్చాడేంటి కర్మ అని కళ్ళు మూసేసుకుంటాడు. నిజంగా భగవంతుడితో మనం కొట్టించుకోకుండా ఉండాలంటే ఆత్మవత్ సర్వభూతాని అని పరమాత్మ అర్జునుడితో చెప్పాడు. అందరిలో ఆత్మస్వరూపుడునై చైతన్యాన్ని నేనే ఉన్నానయ్యా అని. మహాదోషాలయ్యి ఏదో మునిగిపోయే పరిస్థితి రానంత వరకు కూడా ఈ విధంగా ఏ పాపము చేయని నిరపరాధులని, మనల్ని నమ్ముకొని మన ఇంట్లో ఉన్న వాళ్ళని, మన మీద ఆధారపడిన వాళ్ళను, లేదంటే మన కోసము వాళ్ళు ఇల్లు వాకిలి వదిలి వచ్చిన వాళ్ళని, భార్యని, ఎవరినైనా కూడా వేధించకండి. పరుషమైన పదజాలాలు వాడి వాళ్ళని తిట్టడము, చేయెత్తి కొట్టడము, విసిగించడము, ఇంట్లో ఉంటేనే టార్చర్గా ఉంది, నరకంగా ఉంది అనే స్థితి తీసుకొచ్చి చివరికి వాళ్ళ ఆత్మహత్యలు, పిల్లల్ని చంపేసి మరి వీళ్ళు ఆత్మహత్యలు చేసేసుకుంటున్నారంటే ఆ స్థితి ఎందుకు వస్తుందో ఆలోచించండి ఒకసారి. పైగా పూజలు చేస్తూ కూడా ఇంకా సంస్కరించబడకుండా ఈ విధమైన పనులు చేస్తున్నారంటే ఎంత దారుణమైన విషయం. పూజలు చేస్తున్నామంటేనే మారాలి. పూజలు చేసేది పరివర్తన కోసం, మనిషిలో ఉన్న రాక్షసత్వాన్ని చంపి మానవత్వాన్ని మేలుకొల్పడం కోసం పూజ. అంతేగాని అక్కడికక్కడే సామానాన్ని, ఇక్కడ కర్పూరం, అగ్గిపుల్ల, అక్కడికక్కడే దీపం అయిపోయిందండి, ఏడేమో ఇంట్లో వాళ్ళని విసిగిస్తానండి, భర్తను వేధిస్తానండి, భార్యను వేధిస్తానండి, అత్తమామల్ని విసిగిస్తా, లేదంటే కొడుకుని కోడల్ని విసిగిస్తా, పిల్లల్ని వేధిస్తాం, చుట్టుపక్కల వాళ్ళని మోసం చేస్తాం,
ఇది మహాపాతకం అవుతుంది. ఇలాంటి వాళ్ళు ఎప్పటికీ సంస్కరించబడలేరు. నిజంగా మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవాలి, సంస్కరించుకోవాలి అనుకుంటే పూజల ద్వారా ముందు పుణ్యమో ఫలితాలో కాదు, పరివర్తన రావాలి. పరివర్తన వస్తుంది అంటేనే మీ పూజలు ఫలిస్తున్నాయి అని అర్థం గుర్తుపెట్టుకోవాలి. ధర్మో రక్షిత రక్షిత. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణం.